గైస్ ముందుగా అందరికి హ్యాపీ వినాయక చవితి. ఒరే డోరేమోన్, ఈసారి కూడా మన కాలనీలో పెట్టబోయే వినాయకుడి బొమ్మ చాలా పెద్దగా ఉండాలిరా. అలాగే వినాయక చవితి అంటే నాకు బాగా ఇష్టం రా. పూరి నోబితా, వినాయకుడు అంటే నాకు కూడా చాలా ఇష్టం రా. పెడదాం, ఈసారి కూడా ఏరియా మొత్తం తిరిగేసి చందాలు కలెక్ట్ చేసి వినాయకుడిని అయితే పెడదాం. ఫ్రెండ్స్ మీరేమంటారు, వినాయకుడిని పెడదామా? సో అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వినాయకుడిని అయితే పెట్టేసిద్దాం. అలాగే బాలాజీ ఏనో ఇంకా సించాన్ డీజే వెహికల్ మాట్లాడడానికి వెళ్ళారు గైస్. మేమేమో వినాయకుడిని చూస్తూ ఉన్నాము. బొమ్మలని కూడా చాలా మంది బుక్ చేసుకున్నారు గైస్. మనకి వినాయకుడి బొమ్మ ఎక్కడ కూడా దొరకడం లేదు, అందుకనే వెళ్తున్నాం. సో ఎక్కడో వినాయకుడు అయితే ఉన్నారంట, వెళ్తున్నాం. కానీ డోరేమోన్, మన దగ్గర అంత మనీ లేవు కదా. అవునరా నోబితా, మన దగ్గర అంత మనీ లేవు. అరే నోబితా, దర్శన ఇదిగో ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. దేవుడ్డా, ఎన్ని వినాయకులు అయితే ఉన్నారు కదా. ఆహా, వినాయక నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. ఎలాగైనా సరే మన దగ్గర ఉన్న మనీతో వినాయకుని అయితే తీసుకెళ్ళిపోదాం. ఆహా, దిగండి. అందరూ కూడా దిగేసి నోబితా, దర్శన దిగేసేయండి గైస్. చెప్పాను కదా, బాలాజీ ఇంకా సించానేమో డీజే వెహికల్ మాట్లాడడానికి వెళ్ళారు. ఆ తర్వాత మాట్లాడి ఇక్కడికైతే వస్తారు. ట్రాక్టర్లో తీసుకెళ్దామా లేదంటే లారీలో తీసుకెళ్దామా? ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ట్రాక్టర్ లారీ, మన వాళ్ళేమో లారీనే తీసుకెళ్ళినట్టున్నారు. చూద్దాం, లారీ తీసుకొస్తే లారీలో తీసుకెళ్దాం, లేదంటే ట్రాక్టర్లో తీసుకెళ్దాం వినాయకుడిని. ఓకేనా? కానీ దర్శన, ఇందాక నోబితా చెప్పినట్టు మన దగ్గర ఏమో అంత మనీ లేవు. ఇప్పుడు వినాయకుడిని కొనగలుగుతామో లేమో. ఫ్రెండ్స్ మీరందరూ కూడా త్వరగా లైక్ చేసేయండి. మా దగ్గర అంత మనీ అయితే లేవబ్బా. అడుగుదాం అసలు వినాయకుడి బొమ్మ ఎంతో. ఓ బొజ్జ వినాయక, ఎలాగైనా సరే నువ్వు మాతో కూడా రావాలయ్యా. ఒరే డోరేమోన్, నువ్వేం కంగారు పడకలేరా, వినాయకుడు మనతో ఖచ్చితంగా వస్తాడు. అక్కడ సించాన్ బాలాజీ వాళ్ళ దగ్గర కూడా మనీ అయితే లేవంట గైస్. కానీ డీజే వెహికల్ ముందే బుక్ చేయాలి, లేదు అంటే అవన్నీ కూడా అయిపోతాయి. సో ముందుగా చెప్పేసి ఉంచుతారనమాట. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర అంతగా లేవు. ఒరే డోరేమోన్, పదరా అసలు వినాయకుడి బొమ్మ ఎంతో అడుగుదాం. డోరేమోన్ నోబితా, మీరిద్దరు ఏం కంగారు పడకండి, తనని నేను అడుగుతానే. ఎలాగైనా సరే వినాయకుని మనం తీసుకెళ్దాం, మన వాళ్ళని చెప్దాం. ఎలాగైనా సరే వినాయకుని మనం ఈసారి పెడుతున్నాం. అంకుల్ వినాయకుడి బొమ్మ ఎంత? అయ్యో, కొంచెం ముందు రావాల్సిందమ్మా. ఇంతకు ముందే బొమ్మలన్నీ కూడా ఎవరో కొనుక్కొని వెళ్ళిపోయారు. ఏంటంకుల్ మీరు అనేది? బొమ్మలన్నీ కొనుక్కొని వెళ్ళిపోయారా? అవునమ్మా, సారీ. ఈ వినాయకులందరినీ కూడా వాళ్ళు బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. మేము సరిగ్గా పండగ రోజు వాళ్ళకి ఇచ్చేస్తాము. అలా అనకండి అంకుల్. ఎలాగైనా సరే వినాయకుడు, ఒక్క వినాయకుడు సరే మాకు కావాలి ప్లీజ్. మేము ఎంత దూరం నుంచి వచ్చాము, మాకు ఒక్క వినాయకుడు ఇవ్వండి అంకుల్. డోరేమోన్ నోబితా, మరి ఏం చేద్దాం? వినాయకులందరినీ కూడా ఇంతకు ముందు వాళ్ళు బుక్ చేసుకుని వెళ్ళిపోయారంట. అంకుల్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి, మాకు ఒక్క వినాయకుడైనా ఇవ్వండి. అంకుల్ ఏంటంకుల్ అలా అంటారు? మేము ఎంత దూరం నుంచి వచ్చాం తెలుసా? అవసరమైతే మా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తాం. ఒక్క వినాయకుడిని ఇవ్వండి అంకుల్ ప్లీజ్. అంకుల్ అవును అంకుల్. కొరి డోరేమో, నేను మొన్నటి నుంచి మొత్తం దాస్తున్నాను కదా, ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తాను అంకుల్ ప్లీజ్. ఒక్క వినాయకుడిని మాకు ఇచ్చేయరా. అయ్యో పిల్లలు, మీరు మరీ అంతలో అడగకండి. సరే, మీరు ఎంతో దూరం నుంచి వచ్చాను అంటున్నారు కదా, ఈ వినాయకుడు ఉన్నాడు కదా, మీరే తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ అంకుల్. కానీ నేను ఫ్రీగా ఇవ్వలేను కదా, నాకు 15,000 అవుతుంది బొమ్మ. నోబితా, దర్శన విన్నారా? 15,000 అంట. కరెక్ట్ గా మన దగ్గర 15,000 మాత్రమే ఉన్నాయి. మరి తర్వాత డీజేకి అడ్వాన్స్ ఎలా ఇస్తాం? ఆ తర్వాత డెకరేషన్కి ఎలా ఇస్తాం చందాలు? ఎస్, మనం ఇంకా చందాలు అవన్నీ కూడా కలెక్ట్ చేయలేదు కదా, చేద్దాం. చందాలన్నీ కలెక్ట్ చేయాలి. కానీ ఎంతో రిక్వెస్ట్ చేస్తే అంకుల్ మనకు వినాయకుడు అయితే ఇచ్చేసి దర్శన. సారీ, ఈసారి మనం వినాయకుడిని అయితే పెడుతున్నాం గాయ్స్. మీరందరూ కూడా సపోర్ట్ అయితే కావాలి. ప్రసాదం పెడదాం. ఆహా వినాయక, నువ్వు వచ్చేస్తున్నావు కదా, నాకు తెలుసు. ఈ విషయం వెంటనే మామగాడికి చెప్పాలి. ఊరి మమ్మ, ఫోన్ ఎత్తురా. సించాన్ కంగారు పడుకుని ఎలాగైనా సరే మనం డీజేని తీసుకెళ్దాం. ఎవరు ఫోన్ చేస్తుంది? డోరేమోన్ గడా. ఒరే డోరేమోన్, చెప్పరా ఏమైంది? ఒరే మామా, మనం వినాయకుడి బొమ్మ కొనేసాం రా. అవునరా మామా, మన దగ్గర ఉన్న మనీతో వినాయకుని అయితే కొనేసాను. యాహూ, అదరగొట్టేవరా. కానీ మొత్తం డబ్బులా? సరే, మరేం పర్వాలేదులే గైస్. మనం ఇంకా చందాలు అవన్నీ కూడా కలెక్ట్ చేయలేదు కదా, కలెక్ట్ చేద్దాం. ఊరి డోరేమోన్, మేము కూడా ఇక్కడ డీజే వెహికల్ అయితే మాట్లాడాము. అన్న తెలిసిన అతనే కాబట్టి ప్రస్తుతానికి మనీ అయితే మా దగ్గర కూడా ఏం తీసుకోలేదు. అయినా అడిగినా ఇవ్వడానికి మన దగ్గర ఏం లేదులే. ప్రస్తుతానికి కలెక్ట్ చేద్దాం, ఆ తర్వాత ఇద్దాం. అలాగే మామా, త్వరగా మీరిద్దరు లారీ ఉంటే లారీ, అలాగే ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ త్వరగా తీసుకుని వచ్చేయండి. మేము ఇక్కడే ఉన్నాం. మీరు వస్తే త్వరగా బొమ్మని తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే డోరేమోన్, వస్తున్నాం. బాయ్ రా. ఆహా నోబితా, దర్శన మన వాళ్ళు వచ్చేస్తున్నారు. అంటే అన్న, అది ఇప్పుడు ఈ డీజే వెహికల్ మాకు ఇచ్చేసినట్టేనా? అవును, మీ వాళ్ళందరూ కూడా నాకు చెప్పారులే. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఈ డీజే వెహికల్ ని తీసుకెళ్లిపోవచ్చు. అదిరింది. ఒకే ఒక్క వెహికల్ గైస్. సో ఫైనల్ గా ఈ ఒక్క వెహికల్ మనకి దక్కేసింది అనమాట. అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకెళ్లొచ్చు. సో వినాయకుడిని ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం వెళ్ళి తీసుకొద్దాం. ఆ తర్వాత మనం ఊరేగింపు అవన్నీ కూడా చేయాలి కదా, అప్పుడు మనకి డీజే వెహికల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది వెహికల్ మనకి. కానీ డీజే స్పీకర్లు అవన్నీ కూడా ఇప్పుడే తీసుకెళ్దాం.
తర్వాత మనం ఫస్ట్ వినాయకుని పెట్టేసి ఆ తర్వాత వచ్చే స్పీకర్స్ అవన్నీ కూడా తీసుకెళ్దాం, ఎందుకంటే డీజే ఉండాలి కదా. ఊరేసించా నీకెలా అనిపిస్తుందిరా? లోపలైతే గైస్ ఆర్జీబీ కలర్స్ అవన్నీ కూడా మామూలుగా లేవు. మరి అసలు ఈసారి వినాయక చవితి అయితే మామూలుగా ఉండదు గైస్. ధూమ్ధామ్ అయితే చేసేద్దాం, అసలు అల్లాడిచ్చేద్దాం. ఆహా, ఇన్ని డీజే బాక్సులు చూస్తుంటే బొమ్మ ఈసారి దద్దరిల్లిపోతుంది అనమాట. మరి ఇంత డీజే ఉంది కదా, శాంపుల్గా ఒక సాంగ్ పెడదామా? అన్నీ ఇప్పుడే పెట్టేస్తే వెళ్ళారు మామ, ఇంకా పండగ రోజు మామూలుగా ఉండదు. ధూమ్ధామ్ అయితే చేసేద్దాం గైస్. ఊరు నేను ఈ స్పీకర్ ఏంటబ్బా నాకంటే అంతుంది. ఆహా, ఇవన్నీ చూస్తుంటే ఈసారి మామూలుగా ఉండదు. ఊరి మామ త్వరగా వెళ్ళిపోదాం పదా, ప్రస్తుతానికి ఇక్కడే ఉంచేద్దాం. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఈ డీజే వెహికల్ని అయితే తీసుకుని వెళ్ళిపోదాం. త్వరగా పదరా. వినాయకుని అయితే నాకు కూడా చూడాలని ఉంది. పద ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన వాళ్ళందరూ కూడా లారీలో తీసుకెళ్ళమని కామెంట్స్ అయితే చేశారు. సో లారీ అయితే తీస్తాను. ఊరే సించాను త్వరగా ఇక్కడ ఊరే డోరేమాన్ దర్శన అందరం కూడా వచ్చేస్తున్నా. మీరందరూ కూడా బొమ్మ దగ్గరే ఉంటారని అనుకుంటున్నాము గైస్. డోరేమాన్ వీళ్ళంతా ఇంకా అక్కడే ఉన్నారు కదా, మేమైతే వాడి దగ్గరికే వెళ్తారమ్మా. తప్పుకో. ఆహా, వినాయకుని అయితే తీసుకెళ్ళిపోదాం. సో బ్యాక్ సైడ్ అయితే మనకి చాలా ప్లేస్ అయితే ఉంటుంది గైస్ లారీలో కదా. సో అక్కడైతే మనకి వినాయకుడు సేఫ్గా అయితే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మేము కూడా మట్టి వినాయకునే తీసుకున్నాం. సో మీరందరూ కూడా మట్టి వినాయకునే తీసుకోండి గైస్. వెళదాం దోసుకుంటూ వెళదాం. పదండి హైలైసా వినాయకుడు హైలైసా. ఈసారి మనం కూడా బొమ్మ పెడుతున్నాం. ఇంతకుముందు కూడా బొమ్మ పెట్టాం, మామూలుగా చేయలేదు. ఈసారి కూడా బాగా చేసేద్దాం గైస్. అసలు వినాయక చవితి అంటే నాకు ఎంత ఇష్టమో, దీపావళి కూడా ఇష్టమేలేండి. ఒరి మమ్మ, ఇంకా క్రాకర్స్ అవన్నీ కూడా తీసుకోవాలి కదరా, పండుగ రోజు పేల్చాలి మనం. ఊరేసించాను ముందు బొమ్మ మన ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత ముందు చందాలు కలెక్ట్ చేయాలరా. ఆ తర్వాత క్రాకర్స్ అవన్నీ కూడా కొనగలం. లేదు అంటే ఏం లేదు, డెకరేషన్ ఐటమ్స్ కూడా అవన్నీ కూడా మనకి చందాలు కలెక్ట్ చేస్తేనే రా, లేదంటే కష్టమే. మరేం పర్వాలేదు లేరా, చందాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసేద్దాం. పద గైస్, మేమైతే దూసుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకంటే వినాయకుడిని చూడాలి కదా. వచ్చేసాం కనబయ్యా, మేమందరం కూడా వచ్చేసాం. మురి మమ్మ ఆ కేటర్ని తీసుకుంటున్నావా? సూపర్ తీసుకో. అదిగోరా దర్శన, ఇంకా డోరేమాన్ గడు నోబితా కూడా ఇక్కడే ఉన్నారు. ఓహో, ఈ ట్రాక్టర్లోనే వచ్చారు కదా, అదిరింది. వచ్చేస్తున్నాం. ఒరే పద అలానే పద. ఏంటది? ఒరే మమ్మ, లారీలో వచ్చేసారా? అంటే డీజే మాట్లాడడానికి కూడా లారీలో వెళ్ళారా? అదిరింది. సో మంచి పని అయింది. ఇంకా వినాయకుని అయితే తీసుకొచ్చేద్దాం. అది ఇక్కడ పెట్టండి. ఊరేసించాం. చూడరా వినాయకుడు, మన వినాయకుడు ఎలా ఉన్నాడో. ఆహా, ఊరేసించాన్, నిజంగా ఇక్కడ చూడరా ఎంతమంది వినాయకులు ఉన్నారో. అరే మమ్మ, మనం తీసుకున్న వినాయకుడు అయితే ఇదేరా. త్వరగా అయితే లారీలోకి ఎక్కించేసి త్వరగా తీసుకెళ్ళిపోదాం రా. ఓకే, కానీ చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా మనం వినాయకుడిని లారీలోకి అయితే ఎక్కించాలి. కానీ సరిపోతారులేండి. ఓకే గైస్, ఎంతో కష్టపడి ఎక్కించేసాం. ఊరేసించాను నోబితా, మీరైతే దిగేసిండ్రా, ఇంకెక్కించేసాం కదా. ఆహా, ఇంకా మామూలుగా ఉండదబ్బా, చాలా సంతోషంగా ఉంది. దిగేయండి రా. ఓ వినాయక, ఇంకా నువ్వు మా ఇంటికి వచ్చేస్తున్నావు కదా, ప్రసాదాలు అన్ని వంటలు కూడా పెడతాం. ఓకే అంకుల్, చివరిగా మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇప్పుడు వినాయకులు అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి గైస్. మాకు ఎంతో రిక్వెస్ట్ చేస్తే డోరేమాన్ అంతా రిక్వెస్ట్ చేశారంట, ఒక బొమ్మ అయితే ఇచ్చేసాడు అనమాట. సో మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఊరి డోరేమాన్, నీ ట్రాక్టర్ అయితే వెనక్కి పెట్టేసేద్దాం రా, అప్పుడే మనం ఈజీగా వెళ్ళగలం. ఓరి దేవుడా, వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేసేసారు గైస్. పద ఒక్క నిమిషం. ఒరే మామ, డోరేమాన్, నోబితా, దర్శన అందరూ చెప్పండి గైస్, మీరు కూడా చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఒరే డోరేమాన్, నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా అది? హరి, వినాయకుడి వాహనం ఏంటో తెలుసా? నాకు తెలుసురా. ఎందుకు ఇప్పుడు అదంతా? ఎందుకంటే నీకు ఎలకలంటే భయం కదరా. వాము, ఎలుక ఊరేసించారు కదా, ఇప్పుడు నీకు ఆ విషయం ఎందుకురా? ఓ, మన వాళ్ళు కూడా పైన స్టార్ట్ చేస్తారు ఎంత హ్యాపీగా, సంతోషంతో. సో వినాయకుని అయితే తీసుకెళ్తున్నాం గైస్. అలాగే పండగ అంతా కూడా జరగాలన్నమాట. ప్రసాదాలు అవన్నీ పెట్టాలి, ముందుగా చెప్పాం అనుకున్నాం కదా. స్టార్టింగ్ నుంచి చందాలు అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేయాలి. లేదు అంటే పందిరాదంతా కూడా కష్టం అనమాట. మా దగ్గర పందిరేయడానికి అంత మనీ లేదు కాబట్టి, సో పందిరైతే ఈసారి నీట్గా డిజైన్గా వేద్దాం, బాగా వేద్దాం. ఇంత ముందు కన్నా బాగా ట్రై చేద్దాం. ఒకటైతే కన్ఫర్మ్ రా, దుమ్దాం అయితే చేద్దాం. డింగు టిక్కు. ఆహా వినాయక, వచ్చేస్తున్నావు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా, వినాయక చవితి ఎప్పుడు వస్తుంది అని. అలాగే డోరేమాన్ నీకు చెప్పలేదు కదా, మా కూడా నాకు కూడా చెప్పాడు రా. క్రాకర్స్, ఈసారి కూడా మనం ధూమ్ధామయ్యే క్రాకర్స్ అయితే తీసుకొస్తున్నాం రా. అవునా, అదిరింది. ఆహా, క్రాకర్స్ పండుగ రోజు అయితే కలుద్దాం. క్రాకర్స్ అన్నీ కాదు, కొంచెం కలుద్దాం, ఇంకొంచెం ఏమో తర్వాత కలుద్దాం. జరగండి. ఊరి మామ, ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, మీరందరూ కూడా చెప్పండి, పందిరి మన ఇంటి దగ్గర వేద్దామా లేదంటే ఇంకొక చోటైనా మంచి ప్లేస్ చూసి వేద్దామా? తప్పకుండా మీరు
కామెంట్ చేయండి. ఊరి మామ దాడిపోతున్నావు వెనక్కి రా అలాగే రా ఏం కదరా ఇప్పుడు లెఫ్ట్ తీసుకో తిరుగు తిప్పు పైలట్. ఎస్ అది చెప్పండి గైస్, పందిరి మన ఇంటి దగ్గర వేద్దామా లేదంటే బయట ఎక్కడైనా మంచి ప్లేస్ చూసేద్దామా? కామెంట్ చేయండి, అందరూ చేయండి. అవును గైస్, నేను కూడా అడగడం మర్చిపోయానే, పందిరి మన ఇంటి దగ్గర వేద్దామా లేదంటే ఎక్కడైనా మంచి ప్లేస్ ఒకటి చూసి వేద్దామా? సో అందరూ కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంతకుముందు మనం మన ఇంటి దగ్గర వేసాము, చాలా బాగా నచ్చింది అందరూ కూడా. సో ఈసారి కూడా మన ఇంటి దగ్గర వేద్దామంటే ఇంటి దగ్గరే వేద్దాం, ఎందుకంటే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, డెకరేషన్ అదంతా కూడా బాగా చేయొచ్చు. సో మీరు ఏది కామెంట్ చేస్తే అది చేద్దామే. ప్రస్తుతానికైతే మనం ఇంటి దగ్గర అయితే పెడదాం వినాయకుడిని. భయ్యా ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఊరే మామ ఇప్పుడు మన వినాయకుడిని ప్రస్తుతానికి ఎక్కడ పెడదాం రా? మనకి ఒక మంచి సేఫ్ ప్లేస్ అయితే కావాలి, ట్రాఫిక్ అదంతా లేకుండా, వెహికల్స్ తిరగకుండా. ఎస్, ప్రస్తుతానికి ఇక్కడ పెడదాం. ఆ తర్వాత ఫాస్ట్ గా డెకరేషన్ అంతా చేసేద్దాం, ఇంకా వినాయకుడిని నీట్గా చక్కగా పెట్టేసేద్దాం. గైస్ ఊరే దిగడి రా. ఆహా, మన వాళ్ళు ఇంకా మంచి దోషులో ఉన్నారా? అలానే ఉన్నారా? నేను కూడా వస్తా, నేను కూడా వచ్చి మీతో జాయిన్ అవుతా ఉన్నాను రా. గణపతి పప్ప మోరియా. ఆహా, నువ్వు కూడా వచ్చేసావురా. దా ఈ డోరేమాన్ గారు చూడరా మామ, డాన్స్ స్టెప్పులు ఎక్కడ నేర్చుకున్నాడేమో కానీ మామూలుగా వేయడం లేదు. ఊరే సించాన్, నేను పుట్టినప్పటి నుంచి మంచి డాన్సర్ నేరా. అబ్బో, గబ్బు స్మెల్లు గా జోగులు వేయాలంటే వీటి తర్వాతనే ఎవరైనా. ఇక దిగండ్రా మామ, దిగేసేయి. అరే మన వాళ్ళు చాలా మంది కూడా ఇంటి దగ్గర ఏమంటున్నారా? చాలా మంది కదా, అందరు కూడా మాక్సిమం ఇంటి దగ్గర ఏమంటున్నారా పందిరైతే. అయితే మరికేదిగో లాస్ట్ టైం కూడా చాలా బాగుంది కదా, అందుకేనేమో మన వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడే ఏమంటున్నారు. గైస్ ఇక్కడే వేద్దాం, మన ఇంటి దగ్గర ఇక్కడైతే ఉంటుంది కదా షెడ్ లాంటిది. సో అక్కడైతే వేసేద్దాం. దీనే తీసుకొచ్చి తెలుసు కదా లోపల నీట్గా డెకరేషన్ అంతా చేయాలి. నాకు తెలుసు ప్రస్తుతానికి చాలా ఇదిగా డస్టీగా ఉంది. సో దాన్ని అంతా క్లీన్ చేయాలి. ఊరే త్వరగా రండిరా, మనకి చాలా పని ఉందిరా. త్వరగా క్లీన్ చేసేయాలి. త్వరగా ఆ తర్వాత చందాలు అవన్నీ కూడా కలెక్ట్ చేయాలి. వినాయకుడిని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా ఇక్కడైతే పెట్టాలి. ఇంకా తర్వాత తెలుసు కదా, ధూప్దాం అయితే చేసేస్తాం. క్రాకర్స్ కూడా తీసుకురావాలిరా. అరే అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకా సించన్ గారు త్వరగా వెళ్ళి చందాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసేస్తాం. మన కాలనీలో ఉన్న హౌసెస్ కానీ తిరిగి చందాలు అన్నీ కలెక్ట్ చేసేస్తాం. సించన్ కాదు దర్శన ఇంకా నోబితా నువ్వేమో మీ ఇద్దరు కలిసి సో క్లీనింగ్ అంతా చేసేయండి. ఆ తర్వాత వన్స్ అయిపోయిన తర్వాత మేము కూడా వచ్చి జాయిన్ అవుతామే. సరే మామ, పద ఈ డోరేమాన్ టైం వేస్తుంది కదా, దాన్ని తీసుకొని ఇద్దరు వెళ్ళిపోదాం. ఒరే సించన్, మన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉందిరా. డోరేమాన్ గడి టైం వేసిన ఎప్పుడు ఎందుకురా? గైస్ ఎలా ఉంది మామూలుగా లేదు కదా. సో మొత్తం అయితే నీట్గా డిజైన్ అయితే చేసాను. ఇక తీసేద్దాం మొత్తం కూడా బెలూన్స్. అబ్బా ఒరే సించన్ ఎలా ఉందిరా? ఆహా, ఓహో, అసలు ఇది ఎప్పుడు చేస్తారు మామ? మాకు తెలియకుండా అదిరిపోయిందిరా. ఆహా, ఎదురు వినాయకుడు కూడా ఉన్నాడు కదరా. ఊరే ఎక్కించుకోరా. ఆహా, ఇంటి దగ్గరేనా? వస్తున్నా వినాయక, అదిరిపోయావు కదా. ఒరే రాత్రి మీరే కదరా నిద్ర వస్తుందని త్వరగా పడుకున్నారు. ఆ తర్వాత నేను వచ్చి ఇదంతా కూడా నీట్గా డిజైన్ అయితే చేస్తాను. ఇప్పుడేముంది, త్వరగా పందిరి కూడా వేస్తాం గైస్. అప్పుడు చూడండి ఇంకా ఎంత బాగుంటుందో. ఊరే మీరైతే కానీ చేసేయండి. ఊరే సించన్ త్వరగా ఎక్కురా, మనమైతే వెళ్ళిపోదాం. ఊరే నవ్వుతా, మీరు కూడా కానీ చేయండి రా. అరే చందాలకి నేను కూడా వస్తాను రా. ఊరి డోరేమాన్ నువ్వెందుకురా? సరేలా మామ, తీసుకెళ్దాం వీని కూడా. ఇక్కడ చూడండి గైస్, దర్శనాన్ని ఇంకా నోబితా గారు కూడా వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ దర్శనం మొత్తం క్లీన్ చేస్తున్నాయి. ఈ నోబితా లోపల ఆహా మొత్తం ఓల్స్ అవన్నీ కూడా చేస్తున్నాడు గైస్. ఊరే డోరేమాన్ నోబితా కానీరా. త్వరగా మేము కూడా వెళ్ళి వచ్చేస్తాం. మీతో పాటు మేము కూడా జాయిన్ అవుతాం. నీట్గా చేసేద్దాం, మొత్తం కూడా క్లీన్ చేసేద్దాం. ఊరే ఎక్కడి మనం వెళ్ళి సందాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసేద్దామే. ఎక్కడి ఫస్ట్ ఎక్కుతాడు చూద్దాం గైస్. ఆహా, వీళ్ళేమో లోపల ఇరికిపోయారా? వస్తున్నా ఉండండి రా. ఓకే, నేనైతే వస్తేనే కానీ ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఎస్, ఇప్పుడు ఓపెన్ అయింది. రండి రా. వచ్చావా? మేము లోపల ఇరికిపోయాం. అబ్బో, ఈ డోరేమాన్ గడు ముక్కు పగిలిపోయింది రే. అరే డోరేమాన్, నేను ఎక్కుతాను రా. అరే వీడేంట్రా మామ ముందే ఎక్కుతాడు, వెళ్ళిపోతున్నావు ఏంట్రా? తీస్తున్నాడండి. ఊరే సించన్, ప్రస్తుతానికి ఎక్కడే కదరా వచ్చేసి కాంతమ్మ గారి ఇల్లు ఇదే కదా. ఎస్, ఫస్ట్ కాంతమ్మ గారి ఇల్లు అయితే అడుగుదాం గైస్. సో చందా ఎంత ఇస్తారో? ఓరే డోరేమాన్, నాకన్నా ముందు నువ్వు ఎక్కుతావా? చెప్తా నీ పని తర్వాత చెప్తాను. అబ్బా మామ, చూసుకోవాలి కదరా. సరే మరేం పర్వాలేదులే, పదండి. ఓ కాంతమ్మ గారు రండి. వినాయకుడు చందా కోసం వచ్చాం, బయటికి రండి కాంతమ్మ గారు. ఊరే సించన్, అసలు లోపల ఎవరైనా ఉన్నారంటావా? కాంతమ్మ గారు ఉన్నారో లేదోరా? అసలు ఏంటో సౌండ్స్, వెళ్ళి చూద్దాం. మన వాళ్ళు పిల్లలాగే ఉన్నారా? పక్క పిల్లవాళ్ళలాగే ఉన్నారు. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. వస్తున్నాను. ఇంతకీ ఎవరు వచ్చారు? ఓ బాలాజీ, ఇంకా డోరేమాన్, సించాన్, మీరందరూ ఎలా వచ్చారేంటి? కాంతమ్మ గారు, అమ్మయ్య ఉన్నారా? పోయినసారి పెట్టినట్టే ఈసారి కూడా మన కాలనీలో వినాయకుని అయితే పెడదాం అనుకున్నాం. సో దానికోసం చందా కోసం అయితే వచ్చాం. ఓ వినాయకుని అయితే పెడుతున్నారా? చాలా మంచి విషయం. కాంతమ్మ గారు, ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈసారి కూడా చందా బాగా రాయాలి, ఓకేనా? సో మనకి చాలా ఖర్చులు అయితే ఉన్నాయి. చందా ఎంత రాయమంటారు కాంతమ్మ గారు? సించాన్, చందానా ఒక 1116 రాసుకో సించాన్. ఉండండి, డబ్బులు కూడా తీసుకొస్తాను. ఏంట్రా సించాన్, 1116? ఇదిగో సించాన్, డబ్బులు తీసుకో. రే డబ్బులు కూడా ఇచ్చేసారా? రసీదు అయితే ఇస్తా ఉండండి. ఇవ్వడు మామ. కాంతమ్మ గారు 1116 అనే రసీదు రాసిరా. కాంతమ్మ గారు 1116. ఓకే ఆంటీ, ఇదిగోండి తీసుకోండి.
ఓకే థ్యాంక్ యూ ఆంటీ. ఊరి మమ్మ ఫస్ట్ టైం మనకి 1100 రాశారేంట్రా. ఆహా క్రాకర్స్కి అయితే వచ్చేసాయి గైస్. ఇంకా మిగతా డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా తీసుకురా. ఊరి డోరేమన్ని ఎంకమ్మ ఈసారి కూడా నువ్వే ఎక్కేసావా? ఎస్ నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఎక్కుతా. ఎవరు ఉన్నారు ఇక్కడ? ఒరే డోరేమాన్ ఇక్కడ కాంతి అయితే ఉన్నాడు. లాస్ట్ టైం ఈయనే కదా హైయెస్ట్ చందా రాశాడు గైస్. ఈసారి ఏం తీస్తాడు? ఒరే సించాన్ అలా మెల్లిగా అడుగు వేసుకుంటూ రాకపోతే కొంచెం పరిగెత్తుకుంటూ రావచ్చు కదా కాంతయ్య గారు. హే 007 ఏంటి మీరంతా ఇలా వచ్చారు? అదేంటి అంకుల్ కాంతయ్య గారు అలా అంటారు? మన వినాయక చవితి వచ్చేసింది కదా, మన కాలనీలు కూడా వినాయకుని పెడదాం అనుకుంటున్నాం. చందా కోసం వచ్చాం. ఓ సూపర్, ఈసారి కూడా వినాయకుని పెడుతున్నారా? అవును ఈసారి కూడా మీరు చందా బాగా రాయాలి ఓకేనా? రాస్తాను. ఇక్కడే ఉండండి, నేను డబ్బులైతే వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో 007 2000 చందా. ఊరి మామ కాంతయ్య గారు చందా 2000 రాశారా? ఇంతకు ముందు 1500, ఇప్పుడు 2000. ఓహో అదిరింది. కాంతయ్య గారు 2000 అని రాసుకోరా. కాంతయ్య గారు 2000 రసీదు కూడా ఇచ్చేసాను. ఊరే డోరేమాన్ వన్ ఎక్కి ఓకే నోబితా గడు సించన్ గడు కూడా ఎక్కేసాడు గైస్. ఇంకా అలా చందాలు అయితే కలెక్ట్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో గైస్ 10 అయితే వేసేద్దాం. అలాగే వినాయకుని లోపలికి అయితే తీసుకొచ్చేద్దామే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ లోపు మన వాళ్ళందరూ కూడా త్వరగా లైక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు అందరికీ కూడా. బాయ్ బాయ్ గైస్. Like your help.